ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, పోర్ట్ఫోలియో క్లీనప్ అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి? సో మనము అంటే ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనము దివాళీకి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం. క్లటర్ అంతా కూడా ఏదైతే మెస్సీగా ఉన్నాయో, పనికిరాని ఉంటాయో, అవసరం లేని ఉంటాయో అవన్నీ కూడా మనం తీసేస్తాం. అలానే ఆఫీసుల్ని కూడా ఎప్పుడెప్పుడో ఉండిపోయిన గార్బేజ్ అంతా కూడా మనం వాడలేని డాక్యుమెంట్స్, పాతవి అన్ని కూడా ఎందుకు క్లీన్ చేస్తామంటే కొంచెం బ్రైట్నెస్ రావాలి. అలానే ఒక పాజిటివిటీ ఎన్విరాన్మెంట్ అనేది మన ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ క్రియేట్ అవ్వటానికి మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటామండి. అదే మనము పోర్ట్ఫోలియో కూడా మనము దాన్ని అప్లై చేయాలి. ఒక్కసారి ఇయర్కి ఒక్కసారి చాలా మంది ఎందుకంటే దివాళీని న్యూ ఇయర్ కింద తీసుకుంటారు కాబట్టి, సో ఈ కొత్త సంవత్సరంగా చాలా మంది కూడా ఈ దివాళీ టైంలో ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఈ టైంలో పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం, క్లీనప్ చేసుకోవడం అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అసలు ఏంటి పోర్ట్ఫోలియో క్లీనప్ అనేది? ఎస్పెషల్లీ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే తీసుకుందాం అండి. సో అందరికీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, సో మనం మ్యూచువల్ ఫండ్స్ ని ఏ విధంగా మనం క్లీనప్ చేసుకోవచ్చు? ఫస్ట్ వన్ ఏంటంటే, చాలా వరకు మనకి ఏంటంటే ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే ఈ లాస్ట్ 1 year నుంచి చాలా జరిగాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ట్రెండ్స్ అనేవి మనకు వచ్చాయి. అంటే ఒకసారి డిఫెన్స్ స్టాక్స్ అని, డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఆ తర్వాత ఎన్ఎఫ్ఓస్, చాలా వరకు ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి. ఆ తర్వాత మనకి మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మల్టీ క్యాప్స్ అన్నారు. ఈ విధంగా ఏదైతే మనకి మొమెంటం అనిపించిందో, ట్రెండీగా ఏదైతే అనిపించిందో ఇమీడియట్ గా అవి మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో ఈ విధంగా ఓవర్లాప్ అయిపోయాయండి. అంటే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ కి 3 స్కీమ్లు. అంటే ఇప్పుడు మీకు స్మాల్ క్యాప్ ఇష్టం అనుకోండి, నిపాన్ స్మాల్ క్యాప్, తర్వాత బంధన్ బ్యాంక్ స్మాల్ క్యాప్, ఆ తర్వాత క్వాంట్ స్మాల్ క్యాప్, ఇలా ఒక 3-4 ఏఎంసీలు స్మాల్ క్యాప్లు. అలానే మిడ్ క్యాప్ అంటే అందులోనే మళ్ళీ 3-4 మిడ్ క్యాప్స్, ఇలా అనమాట. ఈ విధంగా ఒక్కొక్క స్కీమ్ కి అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి 3 స్కీమ్లు అంటే దాన్ని ఓవర్లాప్ అంటామండి మేము. అంటే ఒకటే దాన్ని మీరు ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదండి. సో దాన్ని ఏం చేయాలి అంటే, మనం ఎవరికైనా మాక్సిమం 5 to 7 స్కీమ్స్ చాలు. సో ఎవరికైతే ఇంతకన్నా స్కీమ్స్ ఎక్కువగా ఒక 10 కన్నా అబౌవ్ స్కీమ్స్ ఉన్నాయంటే తప్పకుండా క్లీనప్ చేసుకోవాలండి. మీ పోర్ట్ఫోలియోని ఎవరికైతే 10 స్కీమ్స్ ఉన్నాయో తప్పకుండా క్లీనప్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎక్కడ ఓవర్లాప్ అయిందో చూడండి. మీకు ఏ కేటగిరీలో ఒకటే కేటగిరీకి సంబంధించి 4-5 ఏఎంసీలు ఉన్నాయనుకోండి, తగ్గించేయండి. ఓకే, ఒక స్మాల్ క్యాప్ పెట్టుకోండి, ఒక మిడ్ క్యాప్ పెట్టుకోండి, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ పెట్టుకోండి. అంతేగాని ఓవర్లాప్, అలానే ఫ్లెక్సీ క్యాప్ అనగానే 3-4 ఫ్లెక్సీ క్యాప్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర యాడ్ అయిపోతున్నాయి. అలానే కొన్ని ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసేసి ఫైనల్ గా ఒక లిస్ట్ చేసుకొని చాలు, ఓవర్లాప్ అవ్వకుండా చూసుకొని ఒక 5 to 7 స్కీమ్స్ లేదు మాక్సిమం 10 స్కీమ్స్ కి మీరు కన్స్ట్రెంట్ అనేది అయిపోండి. దానివల్ల మీకు చాలా వరకు క్లీనప్ అనేది మీకు జరిగిపోతాయి. అంటే మనకి ఇయర్ కి కూడా మనం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయండి. మన గోల్స్ మారుతూ ఉంటాయి. ఆ గోల్స్ కి తగ్గట్టుగా, మన ఇన్కమ్ కి తగ్గట్టుగా మనం మళ్ళీ ఏమైనా చేంజెస్ కావాలి అంటే కొన్ని, ఇప్పుడు అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ యాడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అంతా కూడా కమోడిటీస్ అనేవి బాగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి, ఓకే మన దగ్గర కమోడిటీస్ లేదా, సో మ్యూచువల్ ఫండ్ లో కమోడిటీ ఫండ్ యాడ్ చేయండి. ఇన్వెస్కో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఎడల్ వైజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, సిల్వర్ అండ్ గోల్డ్ కలిపినవి ఉన్నాయి, అదొకటి యాడ్ చేసుకోండి. అలానే మనకి డెట్ చాలా మందికి ఉండదండి. అంటే అసెట్ అలొకేషన్ పర్ఫెక్ట్ గా లేకపోవడం సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, అసెట్ అలొకేషన్ చేయడం లేదు. అంటే ఉంటే పూర్తిగా ఈక్విటీలోనే ఉండిపోతుంది. సో గోల్డ్ లో మనం ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, డెట్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాం, బ్యాలెన్స్డ్ ఫండ్ లో ఉన్నామా లేదా, మల్టీ అసెట్ ఫండ్ లో ఉన్నామా లేదా, ఇవేమైనా మిస్ అయ్యాయంటే అది కొంచెం అసెట్ అలొకేషన్ అనేది మీ గోల్స్ బట్టి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి ఏమైనా మిస్ అయ్యాయనుకోండి, అవి కొంచెం మీరు యాడ్ చేసుకుని ఏదైతే ఓవర్లాప్ అయ్యాయో అవన్నీ మీరు బయటకు వచ్చేయండి. సో ఫస్ట్ వన్ ఓవర్లాప్, సెకండ్ వన్ ఏంటంటే అసెట్ అలొకేషన్ ప్రకారం మనం డెట్ లో ఉన్నామా లేదా, గోల్డ్ లో ఉన్నామా లేదా అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అండర్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే మీరు చాలా స్కీమ్స్ తీసుకొని ఉండుంటారు. సో అందులో అసలు కొన్ని పెర్ఫార్మెన్స్ చెయ్యట్లేదు. అట్లా వాటిని ఎట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు? అండర్ పెర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 2 years నుంచి మిగతా అదే కేటగిరీ ఉన్న స్కీమ్స్ తో కంపారిజన్ చేస్తే చాలా తక్కువ రిటర్న్స్ వచ్చాయి అనుకోండి, దట్ మీన్స్ దీస్ ఆర్ ఆల్ అండర్ పెర్ఫార్మింగ్. ఎందుకంటే మిగతావన్నీ బాగా పెర్ఫార్మెన్స్ చేశాయి ఆ కేటగిరీలో, సేమ్ కేటగిరీ. అంటే ఎగ్జాంపుల్ మీరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో మీ దగ్గర ఉన్న ఆ 2 స్కీమ్సే పెర్ఫార్మెన్స్ చేయలేదు, మిగతావన్నీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనుకోండి. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్.
అందులో నుండి మనం బయటకు వచ్చేయాలండి. సో కొంచెం టైం స్పెండ్ చేసి మనకు ఆ కేటగిరీలో ఎంత రిటర్న్స్ వచ్చాయి, మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఎంత వచ్చాయి, ఒక 2 ఇయర్స్ వరకు చూడండి. 2 ఇయర్స్ తర్వాత ఇంకా అవి అండర్ పెర్ఫార్మెన్సే చేస్తున్నాయి, ఆ కేటగిరీలో అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయంటే బెటర్ యూ కట్ దట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్ అండి. దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. అది ఒకటి మీరు చెయ్యొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ఈఎంఐలు పెంచడం అలవాటు అయిపోయింది. ఇలా మీకు శాలరీ పెరగగానే ఇంట్లో ఒక ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అదే ఒక ఫ్రిడ్జ్ కొనాలి, లేకపోతే ఒక కమిట్మెంట్స్, ఒక ఈఎంఐ అవ్వగానే ఇంకో ఈఎంఐ స్టార్ట్ చేస్తున్నారండి. ఒక 2 ఇయర్స్ కార్ ఈఎంఐ అయిపోతుంది. అమ్మయ్య ఒక 15,000 20,000 మిగిలాయని అనుకుంటారు. అనుకున్నంతలోనే వాళ్ళు ఇంకో ఈఎంఐకి వెళ్ళిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే అండి. కనీసం ఒక 10% స్టెప్ అప్ చేయాలి. ఓకే, లాస్ట్ ఇయర్ మీరు ఎస్ఐపి ఒక 20,000 చేశారు. సో ఇప్పుడు ఈ దివాళీ నుంచి ఒక 2,000 ఎందుకు పెంచకూడదు? అది కూడా ఒక రకమైన మనము ఇనిషియేషన్ అండి. ఈ కొత్త ఇయర్కి మేము అందరికీ చెప్తుంది ఏంటంటే, మీకు ఇన్కమ్ పెరిగితే ఖచ్చితంగా ఈఎంఐ కాకుండా కనీసం ఒక 10-20% అయినా మీరు ఇంకొక ఎస్ఐపి స్టార్ట్ చేయడము, అలాంటివన్నీ చేసుకుంటే మనం గోల్స్ అనేవి ఈజీగా మనము రీచ్ అవ్వగలవండి. సో దీస్ ఆర్ ఆల్ మనకి ఈ క్లీనప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, డూ ఇట్ అవర్ సెల్వ్స్, మనం చేసేసుకుందాము, ఇవన్నీ ఇప్పుడు మనకు అన్ని తెలుసు కదా, సింపుల్ గా కాదండి. బట్ అన్ని మనం చేసుకోగలమండి. ఎందుకంటే మనకి ఏఐ ఉంది అందుబాటులో, గూగుల్ ఉంది, మనీ కంట్రోల్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, మీకు కూడా నాలెడ్జ్ వచ్చింది, సోషల్ మీడియాలో మీరు కూడా అన్ని నేర్చుకుంటున్నారు. బట్ వై వీ నీడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటే ఓన్లీ ఎమోషనల్ ని కంట్రోల్ చేయడానికి మేము ఉన్నామండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ గా డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేరు, ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. అంటే మీకు నాలెడ్జ్ లేక కాదు, బికాస్ ఆఫ్ ఎమోషన్స్ ఆఫ్ ఓవర్లాప్. అంటే ఓ ప్లాట్ కొనేసుకుందాము, లేకపోతే ఒక బంగారం కొనేసుకుందాము, ఇంకేదో కొనుక్కుందాము, ఫంక్షన్ కి లేదు వెకేషన్ కి వెళ్ళిపోదాము. ఈ విధంగా మీరు ఏంటంటే గోల్స్ ని పక్కన పెట్టి మిగతావన్నీ కూడా ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ గా మేము కొంచెం ఎమోషన్స్ ని కొంచెం కంట్రోల్ చేసి దాన్ని మీకు ఎప్పటికప్పుడు మీ గోల్స్ ని, మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలి, ఇంకా పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఒక 10 ఇయర్స్ టైమే ఉంది, 5 ఇయర్స్ టైం ఉంది, కానీ పిల్లలకి మనం హైయర్ ఎడ్యుకేషన్ కి ఎటువంటి ప్లాను చేసుకోలేదు. సో ప్రయారిటైజ్ ద గోల్స్ అనేది మేము చేస్తామండి. ఆ ఎమోషన్స్ ని మేము కొంచెం కంట్రోల్ చేసి మీరు కొంచెం బెటర్ గా ట్రాక్ లో ఉండేటట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే మీ గోల్ సెట్టింగ్ లో కానీ చాలా హెల్పింగ్ అవుతుందండి. సో ఎవరైతే ఇలా మేము ఓన్ గా కాకుండా ఇలా తీసుకోవాలి అనుకుంటున్నారో, యూ క్యాన్ రీచ్ అస్ ఎనీ టైమ్, వీఆర్ దేర్ టు హెల్ప్. బట్ క్లీనప్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.